వెల్కమ్ బ్యాక్ టు కౌటిల్య. ఈరోజు మనం కాంతి అనే ఒక నూతన అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. కాంతి, లైట్, ఆర్ దీన్ని మనం ఆప్టిక్స్గా కూడా చెబుతూ ఉంటాం. కాంతి అనగా మనం సాధారణంగా కాంతి అనగా వెలుతురు, చీకటిని పారద్రోలేది అన్న అర్థంలో తీసుకుంటూ ఉంటాం. కానీ సైన్స్ రీత్యా కాంతి అనగా వస్తువులను కంటికి కనిపించేలా చేసే ఒక శక్తి స్వరూపముగా చెప్పవచ్చు. కాంతి అనగా వస్తువులను కంటికి కనిపించేలా చేసే ఒక శక్తి స్వరూపమే కాంతి అని పేర్కొంటున్నాం. కాంతిని ఒక శక్తి స్వరూపము అంటున్నాం. ఉష్ణము, ధ్వని చెప్పినప్పుడు కూడా అవి శక్తి స్వరూపాలుగా భావించాం. అలాగే కాంతి కూడా ఒక శక్తి స్వరూపమే. కాంతి అధిక తీవ్రత కలిగిన కాంతి శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం ఒక సాధారణ బల్బు చూసినప్పుడు కంటితో కొంత కాలం పాటు, కొన్ని సెకండ్ల పాటు మనం వేరే వస్తువులను చూడలేని స్థితిలో ఉంటాం. అలాగే ఎక్కువ తీవ్రత ఉన్న బల్బును కంటితో చూసినప్పుడు ఇంకొంత ఎక్కువ సమయం మనం ఇతర వస్తువులను చూడలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. అనగా మనం కాంతిని శక్తి స్వరూపముగా భావించవచ్చు. మరి కాంతి కంటికి కనిపించేలా చేసే అటువంటిది అని అనుకుంటున్నాం. కాంతిని లైట్ అని చెప్పడంతో పాటు ఆప్టిక్స్ అన్న పేరిట కూడా నేర్చుకుంటూ ఉంటాం. ఏంటి ఆప్టిక్స్ అని ఎందుకు చెప్పడం జరిగింది? మనం ఏదైనా వస్తువును కంటితో చూసినప్పుడు ఆ కంటిలోని ఒక ఆప్టిక్ అనేటువంటి నర్వును ఉత్తేజితం చేయబడుతుంది. కాబట్టి ఇట్టి అధ్యాయాన్ని ఆప్టిక్స్గా పేర్కొనడమైనది. కంటిలోని ఆప్టిక్ అనే ఒక నర్వును ఉత్తేజితం చేయడం ద్వారా మనం ఒక వస్తువును చూడగలుగుతున్నాం. కాబట్టి ఇట్టి అంశాన్ని, ఇట్టి అధ్యాయాన్ని ఆప్టిక్స్ అనే అంశం పేరిట కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆప్టిక్స్, లైట్, కాంతి అన్నీ ఒకే అంశాలుగా చెప్పవచ్చు. మరి కాంతి అంటే ఏమిటో తెలుసుకున్నాం మనం. మరి ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు ఈ కాంతిని? కాంతిని ఇచ్చేటువంటి వస్తువులు అనేకం. ఉదాహరణకి సూర్యుడు ఒక కాంతి జనకము. సృష్టిలో అతిపెద్ద కాంతి జనకము, ఒక సహజమైన అతిపెద్ద కాంతి జనకము సూర్యుడు. సూర్యుడు ఒక అతిపెద్ద కాంతి జనకము. మరి ఈ కాంతి జనకము కూడా, కాంతి జనకాలు అనగా కాంతిని వెదజల్లేటువంటివి, కాంతిని స్వయంగా ఇచ్చేటువంటి పదార్థాలను మనం కాంతి జనకాలు అంటాం. ఇక్కడ మనం సహజంగా ఉన్నటువంటి కాంతి జనకాలు, మానవుని చేత నిర్మించబడిన కాంతి జనకాల గురించి మనం వింటూ ఉంటాం. ఉదాహరణకి సూర్యుడు, నక్షత్రాలు మరియు ఒక మినుగురు పురుగు, ఇవన్నీ కూడా సహజమైన కాంతి జనకాలు. సహజ కాంతి జనకాలు, న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ లైట్, అంటే ప్రకృతిలో కాంతిని వెదజల్లేటువంటి సహజమైనటువంటి కాంతి జనకాలు అని చెబుతున్నాం. సూర్యుడు ఒక సహజమైన కాంతి జనకము, ఒక మినుగురు పురుగు, గ్లోవామ్ ఒక సహజమైన కాంతి జనకము, అలాగే నక్షత్రాలు కూడా సహజమైనటువంటి కాంతి జనకాలే, ప్రకృతిలో దొరికేటువంటి కాంతి జనకాలే, ప్రకృతిలో కాంతిని వెదజల్లేటువంటి వస్తువులే చెప్పుకుంటాం మనం. కానీ ఈ సూర్యుడు, ఈ మినుగురు పురుగు, నక్షత్రాలే కాకుండా ఒక విద్యుత్ దీపము, బల్బ్ లేదా ఒక క్రోవొత్తి లేదా ఒక టార్చ్ లైట్ వంటివి కూడా, ఒక లేజర్ లైట్ వంటివి కూడా కాంతిని వెదజల్లుతున్నాయి. వాటిని మనం సహజ కాంతి జనకాలు అనలేమా? అవి సహజ కాంతి జనకాలు కావు. కాంతిని ఇవ్వగలిగే పదార్థాలే కానీ అవి సహజమైనవి కావు, ప్రకృతిలో లభించేవి కావు, మానవుని చేత నిర్మించబడినటువంటి జనకాలు. వీటిని కృత్రిమ కాంతి జనకాలు అని చెప్పవచ్చు. మానవుని చేత నిర్మించబడినటువంటివి
కృత్రిమ కాంతి జనకాలు ప్రకృతిలో లభించేటువంటివి సహజ కాంతి జనకాలు. సహజ కృత్రిమ కాంతి జనకాలు మనం సృష్టిలో చూస్తూ ఉంటాం. సృష్టిలో సహజ కాంతి జనకాలు అలాగే కృత్రిమ కాంతి జనకాలు. మరి సహజ కాంతి జనకాలైన కృత్రిమ కాంతి జనకాలైన అంటే సూర్యుడు, నక్షత్రాలు, మినుగురు పురుగు, క్రొవ్వొత్తి, విద్యుత్ దీపము, టార్చ్ లైట్ ఇవన్నీ కూడా కాంతి జనకాలే అని చెప్పవచ్చు. ఈ సహజ కృత్రిమ కాంతి జనకాలు రెండింటిని కలిపి మనం స్వయం ప్రకాశకాలు అని పిలుస్తూ ఉంటాం. సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్, స్వయం ప్రకాశక వస్తువులు. స్వయం ప్రకాశ వస్తువులు అంటే పేరులోని సమాధానం మనకు కనిపిస్తుంది. స్వయంగా ప్రకాశించేటువంటి వస్తువులు, తమకు తాము కాంతిని వెదజల్లి వస్తువులను కంటికి కనిపించేలా చేసేటువంటి వస్తువులు. మనం పైన పేర్కొన్నటువంటి అన్ని వస్తువులు కూడా సూర్యుని నుండి మొదలుకొని సూర్యుడు అన్ని మనం పైన తెలిపిన సహజ కాంతి జనకాలు, కృత్రిమ కాంతి జనకాలు, రెండు రకాలైన కాంతి జనకాలు కూడా స్వయంగా ప్రకాశించేటువంటి పదార్థాలే చెప్తాం. మరి స్వయం ప్రకాశ వస్తువులు కాకుండా ఇంకా ఏముంటాయి అంటే అస్వయం ప్రకాశ వస్తువులు కూడా కనిపిస్తాయి. స్వయం ప్రకాశక వస్తువులు, అస్వయం ప్రకాశక వస్తువులు. సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్, నాన్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్. సెల్ఫ్ ల్యూమినస్ అనగా స్వయం ప్రకాశ వస్తువులు అనగా కాంతిని తమకు తాము వెదజల్లగలిగేవి, కాంతిని అందించేటువంటివి, ఉత్పత్తి చేయగలిగినటువంటి వస్తువులు. అవి సహజమైనవి కావచ్చు, కృత్రిమమైనవి కావచ్చు. కానీ అస్వయం ప్రకాశక వస్తువులు అవి కాంతిని వెదజల్లవు, కానీ తమ మీద పడ్డ కాంతిని పరావర్తనం చెందించడం ద్వారా అవి స్వయం ప్రకాశ వస్తువుల వలె కనిపిస్తాయి. అలాంటి వస్తువులనే అస్వయం ప్రకాశక వస్తువులు అని అంటాం. ఉదాహరణకి నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అని చెప్పవచ్చు, అదే గ్రహాలు అస్వయం ప్రకాశకాలు అని చెప్పవచ్చు. క్రొవ్వొత్తిని స్వయం ప్రకాశ వస్తువు అని చెప్పవచ్చు. మనం చూస్తున్న అనేక వస్తువులు, మన ఇంట్లో ఒక కుర్చీని, ఒక వస్తువుని, ఒక పుస్తకాన్ని చూడగలుగుతూ ఉన్నాం. కంటితో చూడగలుగుతున్నామంటే అవి కాంతిని వెదజల్లడం వల్ల చూడడం లేదు. ఏదో ఒక స్వయం ప్రకాశక వస్తువు, ఆ వస్తువు మీద కాంతి పడడం వల్ల ఆ కాంతిని పరావర్తనం చెందించడం ద్వారా మనకు కనిపిస్తుంది. అలా కాంతిని పరావర్తనం చెందించేటువంటి వస్తువులను అస్వయం ప్రకాశక వస్తువులు అంటారు. మనం కాంతి జనకాలలో రెండు రకాలుగా ఉంటాయని తెలుసుకున్నాం. ఒకటి సహజ కాంతి జనకాలు, రెండు కృత్రిమ కాంతి జనకాలు. ప్రకృతిలో లభించేటువంటివి సహజ కాంతి జనకాలు, చూసేటువంటివి మనం మానవుని చేత నిర్మితమైనటువంటివి కృత్రిమ కాంతి జనకాలు అన్నాం. అలాగే స్వయం ప్రకాశక వస్తువులు, అస్వయం ప్రకాశక వస్తువులు. కాంతిని స్వయంగా వెదజల్లేటువంటివి, ఉత్పత్తి చేయగలిగే పదార్థాలను స్వయం ప్రకాశక వస్తువులు అన్నాం. మరి వెదజల్లకుండా అవి చంద్రుడు, మరొక ఉదాహరణ అస్వయం ప్రకాశక వస్తువులకు చంద్రుడు తీసుకోవచ్చు. సూర్యుడు స్వయం ప్రకాశక వస్తువు అంటాం, అదే చంద్రుడు స్వయం ప్రకాశక వస్తువు కాదు, అస్వయం ప్రకాశ వస్తువు. చంద్రుని మీద ఒక స్వయం ప్రకాశ వస్తువు యొక్క కాంతి పడడం ద్వారా మనం చూడగలుగుతున్నామే తప్ప చంద్రుడు నిజంగా స్వయం ప్రకాశక వస్తువు కాదు. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అన్నాము, గ్రహాలు స్వయం ప్రకాశకాలు కావు అన్నాము. ఈ విధంగా కాంతిని వెదజల్లేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని, ఉత్పత్తి చేసే అంశాన్ని ఆధారంగా చేసుకొని వస్తువులను సృష్టిలో రెండు రకాలుగా విభజించాం. ఒకటి స్వయం ప్రకాశక వస్తువులు, రెండు అస్వయం ప్రకాశక వస్తువులు, సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్. సెకండ్ నాన్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్. అలాగే మరి సృష్టిలో అనేక పదార్థాలు ఉన్నాయి. పదార్థాలు మూడు స్థితిలో లభిస్తాయి అని మనకు తెలుసు. ఒకటి ఘనస్థితి, రెండు ద్రవస్థితి, మూడు వాయుస్థితి. అలాగే మనం భవిష్యత్తులో తెలుసుకోబోయే నాలుగవ స్థితి, పదార్థపు నాలుగవ స్థితి ప్లాస్మా. మరి మనం ఎక్కువగా చర్చించుకునేటువంటి వ్యవహారిక జీవితంలో, దైనందిన జీవితంలో ఎక్కువగా చర్చించుకునేటువంటి ఈ యొక్క పదార్థాల స్థితులు ఘన, ద్రవ, వాయువులు. మరి కాంతి అన్ని పదార్థాల గుండా ప్రయాణం చేస్తుందా అని ఆలోచిస్తే కాంతి ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తుంది. అలాగే
కాంతి ప్రయాణించడానికి ఎలాంటి యానకము అవసరం లేదు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం ఒక అంశాన్ని, ధ్వనికి సంబంధించిన ఒక అంశాన్ని గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనం ధ్వని చర్చించుకున్న సందర్భంలో ధ్వని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేయాలి అంటే దానికి ఒక పదార్థపు సహాయం అవసరము. అట్టి పదార్థాన్ని యానకము అంటారు అని తెలుసుకున్నాం. ధ్వని ప్రసారానికి యానకము అవసరమే, కానీ కాంతి ప్రసారానికి యానకము అవసరం లేదు. కాంతి శూన్యంలో గుండా ప్రయాణిస్తుంది, శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. కాంతి శూన్యంలో ప్రయాణిస్తుంది, ఘన ద్రవ వాయు పదార్థాలలో కూడా ప్రయాణిస్తుంది. సో కాంతి శూన్యము, ఘనాలు, ద్రవాలు, వాయువులు అన్ని పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. అనగా మనం ఒక చిన్న అంశాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఘన ద్రవ వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తుంది అని చెబుతున్నాం తప్ప అన్ని ఘన పదార్థాల గుండా, అన్ని ద్రవ పదార్థాల గుండా ప్రయాణిస్తాయి అని మనం చెప్పడం లేదు. ఒక గాజు అనే ఒక ఘన పదార్థం గుండా ప్రయాణిస్తుంది, అదే రాయి అనేటువంటి ఘన పదార్థం గుండా ప్రయాణించదు. మరి నీటి గుండా ప్రయాణిస్తుంది, గాలి గుండా ప్రయాణిస్తుంది. ఇలా కాంతి శూన్యంలో ప్రయాణిస్తుంది మరియు ఘన ద్రవ వాయు పదార్థాలలో కూడా ప్రయాణిస్తాయి. ధ్వనికి కాంతికి ఒకానొక ముఖ్యమైన సంబంధము ఈ అంశంలో చెప్పుకుంటాం మనం. ఒకటి, ధ్వని శూన్యంలో ప్రయాణించదు అని చెప్పుకున్నాం, కానీ కాంతి శూన్యంలో ప్రయాణిస్తుంది అని తెలుసుకున్నాం. మరి ధ్వని ప్రయాణము, ధ్వని వేగము శూన్యంలో శూన్యము అని చెప్పుకున్నాం. ఘన ద్రవ పదార్థాలలో, ఘన ద్రవ వాయు పదార్థాలలో, ఘన పదార్థాలలో గరిష్టము అన్నాం. ఇక్కడ సరిగ్గా కాంతికి సంబంధించి ఈ అంశము పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. కాంతి వేగము శూన్యంలో అధికంగా ఉంటుంది, కాంతి వేగము శూన్యంలో అధికంగా ఉంటుంది. ఆ తరువాత వాయువులలో ఉంటుంది, ఆ తరువాత ద్రవాలలో ఉంటుంది, ఆ తరువాత ఘన పదార్థాలలో ఉంటుంది. అనగా ధ్వని వేగము ఘన పదార్థాలలో గరిష్టము, శూన్యంలో శూన్యము. ఇక్కడ కాంతి వేగము శూన్యంలో గరిష్టము, మరి ఘన పదార్థాలలో కనిష్టము అని చెప్పాం. పూర్తిగా వ్యతిరేకమైన ధర్మాన్ని కలిగి ఉంది. ఈ అంశాన్ని చాలా వరకు మనం రాసేటువంటి అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ధ్వని వేగము ఘన పదార్థాలలో గరిష్టము, శూన్యంలో శూన్యము అని తెలుసుకున్నాం. ఇక్కడ కాంతి వేగము శూన్యంలో అధికంగా ఉంటుంది, ఘన పదార్థాలలో తక్కువగా ఉంటుంది, అల్పంగా ఉంటుంది, కనిష్టంగా ఉంటుంది అని చెప్పుకుంటాం. మరి అది దాదాపు శూన్యంలో కాంతి వేగము విలువ 3.0 × 10⁸ మీటర్/సెకండ్గా చెప్పవచ్చు. శూన్యంలో కాంతి వేగము విలువ 3 × 10⁸ మీటర్/సెకండ్. అలాగే మరి వాయువులలో గాలి అనేటువంటి దానిలో చూస్తే దాదాపు దీనికి సమీపంగా ఉంటుంది, 2.96 × 10⁸ మీటర్/సెకండ్. మనం వేగాన్ని మీటర్/సెకండ్లలో కొలుస్తాము అని ఒక అంశాన్ని కొలతలు అనే అధ్యాయంలో నేర్చుకున్నాం. అందుకే కాంతి వేగము, ధ్వని వేగము, తరంగ వేగము ఏదైనా మీటర్/సెకండ్లో చెబుతూ ఉంటాం. ఇక్కడ శూన్యంలో కాంతి వేగము 3 × 10⁸ మీటర్/సెకండ్. వాయువులలో కాంతి వేగము 2.96, ద్రవాలలో కాంతి వేగము దాదాపుగా మరి 2.25 × 10⁸ మీటర్/సెకండ్గా ఉంటుంది. అలాగే మరి ఘన పదార్థాలలో తక్కువగా 2.0 × 10⁸ మీటర్/సెకండ్ ఉంటుంది. దగ్గరలోనే ఉంది, కానీ అత్యధికంగా శూన్యంలో ఉంది. సృష్టిలో కాంతి శూన్యంలో ప్రయాణించినంత వేగంగా ఏ వస్తువు కూడా ప్రయాణించదు. ఈ విలువని మన వ్యవహారిక భాషలో మనం అర్థం చేసుకునే మాటల్లో చెప్పాలి అంటే కాంతి శూన్యంలో, శూన్యము అంటే మనకు తెలుసు, వాతావరణాన్ని పైకి వెళ్ళిన కొలది మనకు ఎలాంటి
ఏ పదార్థము కూడా ఉండదు. అక్కడ శూన్య ప్రదేశము, వాక్యూమ్ అని చెప్పుకున్నాం. ఆ శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది కాంతి అన్నాం. మరి 3×10⁸ మీటర్ పర్ సెకండ్ అన్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విలువ. శూన్యంలో కాంతి వేగము విలువ 3×10⁸ మీటర్ పర్ సెకండ్. దీనిని వ్యవహారిక భాషలో ఒక సెకనులో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటాం. ఇక్కడే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంతి శూన్యంలో 1 సెకను కాలంలో 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. నిజంగా ఇది చాలా వేగంగా ప్రయాణించడం వల్లనే ఇంత దూరం 1 సెకనులో ప్రయాణించడానికి సాధ్యమైంది. కాబట్టి సృష్టిలో శూన్యంలో కాంతి ప్రయాణించినంత వేగంగా ఏ వస్తువు లేదా వాహనం ప్రయాణించడం లేదు అని మనం భావిస్తూ ఉంటాం. ఈ విధంగా కాంతి శూన్యము, ఘన, ద్రవ, వాయు పదార్థాలలో ప్రయాణిస్తుంది. అత్యధిక వేగము శూన్యంలో ఉంటుంది, అత్యల్ప వేగము ఘన పదార్థాలలో ఉంటుంది. శూన్యము గ్రేటర్ దాన్ వాయువు అనగా ఇది అవరోహణ క్రమం. మనం చాలాసార్లు ప్రశ్నను ఈ విధంగా గమనిస్తూ ఉంటాం. కాంతి వేగము ఆరోహణ క్రమంలో లేదా కాంతి వేగము అవరోహణ క్రమంలో. ఉదాహరణకి కాంతి వేగము అవరోహణ క్రమంలో రాయగా గాలి, గాజు, నీరు, శూన్యము ఇలా అంశాలు అడుగుతూ ఉంటాడు. సాధారణంగా మనకి ఇక్కడ తెలియాల్సినటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ క్లియర్గా శూన్యంలో ఎక్కువగా ఉంటుంది, ఆ తరువాత వాయువులలో, ఆ తరువాత ద్రవాలలో, చివరిగా ఘనాలలో ఉంటుంది అని తెలిస్తే మనం ఎలాంటి ప్రశ్నకైనా సమాధానాన్ని స్పష్టంగా ఇవ్వడానికి సాధ్యమవుతుంది. ఆరోహణ క్రమంలో అనగా మనం చూసేటువంటి క్రమం, ఆరోహణ క్రమంలో అనగా మనం రివర్స్గా రాయాల్సి ఉంటుంది, ఘన, ద్రవ, వాయు, శూన్యము అని. ఈ విధంగా కాంతి వేగము వేరువేరు పదార్థాలలో వేరువేరు వేగాలతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి పదార్థాలు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కాంతిని అన్ని పదార్థాలు తమ గుండా ప్రయాణింపనీయవు అని అనుకున్నాం. ఉదాహరణకు రాయిని తీసుకున్నాం. రాయిని తీసుకుంటే రాయి తన గుండా కాంతిని పోనివ్వదు. ఒక చెక్క బెండు కాంతిని పోనివ్వదు. ఒక థర్మోకోల్ కాంతిని పోనివ్వదు. ఒక ప్లాస్టిక్ కాంతిని పోనివ్వదు అన్నాం. మరి కాంతిని పోనివ్వనటువంటి లేదా కాంతిని తమ గుండా ప్రవహింపనీయగలిగేటువంటి స్వభావం ఉన్న పదార్థాలను మనం సాధారణంగా ఆ అంశాన్ని, ఆ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, అంటే కాంతిని తమ గుండా అనుమతించే ధర్మాన్ని ఆధారంగా చేసుకొని సృష్టిలోని పదార్థాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి పారదర్శక పదార్థాలు, ట్రాన్స్పరెంట్ బాడీస్, పారదర్శక. 2 అపారదర్శక. 3 పాక్షిక పారదర్శక. ఇక్కడ పదార్థాలను కాంతిని తమ గుండా పోనిచ్చేటువంటి ధర్మాన్ని ఆధారంగా చేసుకొని 3 రకాలుగా విభజించాం. ఒకటి పారదర్శక పదార్థాలు, ట్రాన్స్పరెంట్ బాడీస్. 2 అపారదర్శక పదార్థాలు, ఒపెక్ బాడీస్. 3 పాక్షిక పారదర్శక పదార్థాలు, ట్రాన్స్లూసెంట్ బాడీస్. ట్రాన్స్పరెంట్, ఒపెక్, ట్రాన్స్లూసెంట్. పారదర్శక, అపారదర్శక. అపారదర్శక అనే పదార్థాన్ని మరొక రకంగా కూడా వింటూ ఉంటాం. కాంతి నిరోధకాలు అని కూడా మనం అంటూ ఉంటాం. కాంతి నిరోధకాలు, అపారదర్శక పదార్థాలు 2 ఒకటే. సో కాంతిని తమ గుండా అనుమతిచ్చే ధర్మం ఆధారంగా చేసుకొని, అంశాన్ని ఆధారంగా చేసుకొని 3 రకాలుగా విభజించాం. పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు. పారదర్శక పదార్థాలు అనగా కాంతిని తమ గుండా స్వేచ్ఛగా ప్రవహింపనీయగలిగేటువంటి స్వభావం, ప్రవహించే స్వభావాన్ని కలిగి ఉన్న పదార్థాలను పారదర్శక పదార్థాలు అని అంటారు. స్వేచ్ఛగా ఏ పదార్థాల గుండా కాంతి ప్రయాణిస్తుందో స్వేచ్ఛా ప్రయాణము. గాజులో స్వేచ్ఛగా కాంతి ప్రయాణిస్తుంది, అందుకే గాజును మనం పారదర్శక పదార్థాలు అని అంటున్నాం. అపారదర్శక పదార్థాలు కాంతిని తమ గుండా పోనివ్వవు, నిరోధకాలు అన్నాం. అంటే కాంతిని తమ గుండా పోనివ్వకుండా నిరోధిస్తుంది, అడ్డగిస్తుంది. ఇలా కాంతిని తమ గుండా ప్రవహింపనీయని
ధర్మము స్వభావము కలిగిన పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. ఒపెక్ బాడీస్. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రాయి కావచ్చు, లేదా కర్ర కావచ్చు, లేదా మానవ శరీరం కావచ్చు, మన కాంతిని తమ గుండా ప్రవహింపనీయవు. మరి స్వేచ్ఛా ప్రయాణం జరిగితేనేమో పారదర్శక అని, ఏమాత్రం అనుమతించకపోతే వాటిని నిరోధకాలు అన్నాం. మూడొక రకమైన దాన్ని ఆలోచిస్తే పాక్షిక పారదర్శక పదార్థాలు. పాక్షిక అంటే కొంత భాగం. ఏదైనా పదార్థము పూర్తిగా అనుమతించకుండానో లేదా పూర్తిగా నిరోధించకుండా కొంత భాగం, కొంత పరిమాణంలో కాంతిని తమ గుండా ప్రవహించేటువంటి స్వభావాన్ని, ప్రవహించడానికి అవకాశాన్ని ఇచ్చే పదార్థాలను మనం పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ట్రాన్స్లూసెంట్ బాడీస్. ఉదాహరణకు ఒక కాగితాన్ని, దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. కాగితము బేసికల్లీ కాంతి నిరోధకము. కానీ ఆ కాగితం మీద ఒక నూనెను పూతగా పూసినప్పుడు, నూనెలో ముంచిన కాగితం గుండా కాంతిని ప్రవహింపనిస్తే, కాంతిని పంపిస్తే కొంతలో కొంత భాగము తన గుండా కాంతిని బయటకు పంపివేస్తుంది. ఇది పాక్షిక పారదర్శక పదార్థము. అంటే కాంతి నిరోధకాన్ని మనం నూనె పూయడం ద్వారా పాక్షిక పారదర్శక ధర్మాన్ని పొందేలా చేశాం. కొంత భాగము కాంతిని తన గుండా ప్రవహించేలా మార్చగలిగాం. ఇలా కొంత భాగంలో, కొంత పరిమాణంలో కాంతిని తమ గుండా అనుమతించే పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. మరి మరొక ఉదాహరణ ద్వారా ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. గాజు అనున్నది పారదర్శక పదార్థము అని ఇప్పుడే చెప్పుకున్నాం. మరి గాజు పారదర్శక పదార్థమే, కానీ ఆ గాజును కొంత గరుకుతలంగా ఉండేట్లుగా చెక్కినప్పుడు అది పాక్షిక పారదర్శక ధర్మాన్ని పొందుతుంది. గరుకు గాజు ఒక పాక్షిక పారదర్శక పదార్థంగా చెప్పవచ్చు. ఈ విధంగా కాంతిని పూర్తిగా ప్రయాణింపనిచ్చే పదార్థాలు పారదర్శక, ఏమాత్రం ప్రయాణింపనివ్వనటువంటివి అపారదర్శక, కొంత పరిమాణంలో ప్రవహింపచేసేటువంటివి పాక్షిక పారదర్శక మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదట సహజ కాంతి జనకాలు, కృత్రిమ కాంతి జనకాలు అన్నాం. తర్వాత స్వయం ప్రకాశక వస్తువులు, అస్వయం ప్రకాశక వస్తువులు అన్నాం. తర్వాత పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శకాలు అన్నాం. మరి నిజంగా యానకము అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఏదైనా ఒక శక్తి ఒక వస్తువు గుండా, ఒక పదార్థం గుండా ప్రయాణిస్తుందో ఆ పదార్థాన్ని యానకము అంటాం. మానవుడు ప్రయాణించడానికి ఒక వాహనము ఎలా అవసరమో, ఒక శక్తి స్వరూపము ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ప్రయాణం చేయడానికి కూడా ఒక పదార్థం అవసరం. దానిని యానకము అని తెలుసుకున్నాం. ఇంతకుముందు అంశాలలో ఉష్ణము ఒక పదార్థము గుండా, ఒక ఘన పదార్థము గుండా ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ప్రయాణిస్తుంది అన్నాం. ధ్వని గాలిలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంది అన్నాం. ఇలా ప్రయాణించడానికి సహాయంగా తీసుకున్న పదార్థాలను యానకము అంటారు. కాంతి ప్రయాణానికి యానకము అవసరం లేదు అన్నది స్పష్టము. కాంతి శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది అన్నది స్పష్టము. అందుకే సూర్యుని కాంతి, చాలా దూరంలో ఉన్న సూర్యకాంతి భూమిని చేరుతుంది అనుకున్నాం. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టు సమయము 8.3 నిమిషాలు అని చెప్పుకున్నాం. సూర్యకాంతి 1 సంవత్సర కాలంలో ప్రయాణించిన, శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరము అని కూడా చెప్పుకున్నాం. దాని విలువ 9.46 × 10⁻15 మీటర్లుగా కూడా తెలుసుకున్నాం. కాంతి దానికి సంబంధించినటువంటి అంశం. కాంతిని ఆప్టిక్స్ అని చెప్పుకున్నాం. ఎందుకనగా అందులోని ఒక ఆప్టిక్స్ అనేటువంటి నర్వును ఉత్తేజితం చేస్తుంది కాబట్టి. మరి ఈ కాంతి వేగము అనే ధర్మాన్ని ఆలోచించినప్పుడు కాంతి వేగము ఇందులో ఎక్కువ, శూన్యంలో ఘన పదార్థాలలో తక్కువ అని మనం తెలుసుకున్నాం. నిజంగా కాంతి వేగాన్ని కనుక్కోవడానికి మొట్టమొదట 16వ శతాబ్దంలో ప్రయత్నించిన శాస్త్రవేత్త గెలీలియో.
గెలీలియో అనే శాస్త్రవేత్త కాంతి ఏ పదార్థంలో ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అని కనుక్కోవడానికి ప్రయత్నాలు చేశాడు 16వ శతాబ్దంలో. కానీ స్పష్టంగా సూర్యకాంతిని ఆధారంగా చేసుకొని కాంతి వేగాన్ని లెక్కించిన శాస్త్రవేత్త ఫోకాల్ట్గా చెబుతాం మనం. కాంతి వేగాన్ని ఖచ్చితంగా నిర్ధారించి ప్రయోగపూర్వకంగా కనుగొన్న శాస్త్రవేత్త ఫోకాల్ట్. నిజంగా రోమర్, బ్రాడ్లీ, ఫిజో లాంటి శాస్త్రవేత్తల చేత కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ మొట్టమొదటి ప్రయత్నం గెలీలియో ద్వారా, ఆ తరువాత కాంతి వేగాన్ని ఖచ్చితమైన విలువలు నిర్ధారించిన శాస్త్రవేత్త ఫోకాల్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కాంతి వేగము మరియు కాంతి ఆ వేగానికి సంబంధించినటువంటి పరిశోధనలు చెందిన శాస్త్రవేత్తల గురించి మనం తెలుసుకున్నాం. మరి కాంతికి అనేక ధర్మాలు ఉన్నాయి. కాంతి ధర్మాలు ఏమిటి అన్న అంశాన్ని ధ్వనిలో నేర్చుకున్నాం మనం. అందులో భాగంగా మొట్టమొదట కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. రుజుమార్గ ప్రసరణ కాంతి యొక్క అతి ముఖ్యమైన ప్రాథమిక ధర్మము రుజుమార్గ ప్రసారము. రెక్టిలీనియర్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్. రెక్టిలీనియర్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్ అనగా రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి కిరణము సరళరేఖ ద్వారా, సరళరేఖ మార్గంలో నేరుగా రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అన్నది సత్యము. ఇది కాంతి యొక్క ప్రాథమిక ధర్మము. కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. దీనినే రుజుమార్గ ప్రసరణ అంటారు. మరి కాంతి రుజుమార్గంలో ప్రసరించడం వల్లనే నీడలు ఏర్పడుతున్నాయన్నది స్పష్టము. ఉదాహరణకు కాంతి ప్రయాణించే సరళరేఖ మార్గంలో ఒక రాయిని ఉంచితే ఆ రాయి యొక్క నీడ పక్కన కనిపిస్తుంది. ఎండాకాలంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మన వెంట, మన ప్రక్కనే మన నీడ కనిపిస్తుంది. అంటే సూర్యకాంతి మానవ శరీరం మీద పడగానే అది కాంతిని అనుమతించదు కాబట్టి అక్కడ అది వెళ్ళలేక ఆ నీడను ఏర్పరిచింది. ఈ విధంగా నీడలు ఏర్పడడానికి గల కారణం కాంతి యొక్క ప్రాథమిక ధర్మం రుజుమార్గ ప్రసరణ. కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది అన్నది ప్రాథమిక ధర్మము. మరి కాంతి ఆ మార్గాన్ని సూచించే క్రమంలో ఇక్కడ ఒక బాణపు గుర్తును సూచించడం జరిగింది. ఈ బాణపు గుర్తు ఏమిటి అంటే కాంతి ప్రయాణించే దిశను తెలుపుతుంది. కాంతి ఇటు నుంచి అటు ప్రయాణిస్తుంది అన్న అంశాన్ని మనకు తెలియజేసే విధంగా మనకు ఆ గుర్తును ఉంచాం. ఈ విధంగా కాంతి రుజుమార్గంలో ప్రయాణం చేస్తుంది అన్నది ప్రాథమిక ధర్మంగా పేర్కొంటాం. అలాగే పియరీ డి ఫెర్మాట్, సింప్లీ ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త ఒక అంశాన్ని కాంతికి సంబంధించి మన ముందు ఉంచాడు. ఒక పరిశోధన ద్వారా ఒక అంశాన్ని మన ముందు ఉంచాడు. కాంతి ఎల్లవేళలా తను ప్రయాణించే మార్గంలో కాలాన్ని తక్కువ అయ్యే విధంగా ఎంచుకుంటుంది. కాలము కనిష్టమయ్యే విధంగా తన మార్గాన్ని ఎంచుకుంటుంది అని ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా వివరించడమైనది. ఇంతకుముందు రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అన్నాం, నిజమే. కానీ ఆ రుజుమార్గంలో ప్రయాణించేటువంటి విధానము లేదా ఆ మార్గము కనిష్ట కాలము ఉండేలా చూసుకుంటుంది, ఎంచుకుంటుంది. అంటే తను ప్రయాణించగలిగే దారుల్లో తక్కువ కాలం ఏ దారి ఉంటుందో అలాంటి దారిని ఎంచుకుంటుంది. అందుకే ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త కాంతి తన ప్రయాణాన్ని కాలము కనిష్టమయ్యే మార్గంలో ఎంచుకుంటుంది అని చెప్పడం జరిగింది. కాలము కనిష్టమయ్యే విధంగా మనం సాధారణంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అందులో ఉండేటువంటి దారులన్నిటినీ, కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ముందస్తుగా మనం అక్కడికి వెళ్ళడానికి ఉన్న దారులన్నింటినీ పరిశీలించి మనకు అనువైన ఒక దారిని ఎంచుకొని మనం ప్రయాణం చేస్తాం మన నిత్య జీవితంలో. అలాగే కాంతి అనేది కూడా తను ప్రయాణించే రుజు మార్గంలో ఏ మార్గంలో కాలం కనిష్టంగా ఉంటుందో ఆ మార్గాన్ని ఎంచుకుంటుంది. ఈ విషయాన్ని వివరించిన శాస్త్రవేత్త ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త. మరి కాంతి ప్రాథమిక ధర్మము రుజుమార్గ ప్రసరణ గురించి నేర్చుకున్నాం. మరి మరొక కాంతి ధర్మాన్ని నేర్చుకోవడానికి ముందు మనం ప్రతిరోజు
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కొన్ని సందర్భాలలో మనం మన మొహాన్ని ఒక వస్తువు గుండా పరిశీలిస్తూ ఉంటాం. అదే దర్పణము, అద్దము అని చెబుతాం వ్యవహారిక భాషలో. సమతల దర్పణము అన్న అంశం గురించి 2 విషయాలు తెలుసుకొని, కొన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళిపోదాం మరొక ధర్మం గురించి. సమతల దర్పణము, ప్లేన్ మిర్రర్. మరి నిజంగా మన మొహాన్ని ప్రతిరోజు ఒక అద్దంలో చూసుకుంటున్నాం. మనం సైన్స్ భాషలో చెప్పాలి అంటే సమతల దర్పణాలు ఉంటాయి, పుటాకార దర్పణాలు ఉంటాయి, కుంభాకార దర్పణాలు ఉంటాయి. కానీ మనం ఒక అద్దం చూసేటువంటి అద్దం సమతల దర్పణము. సమతల దర్పణము అనగా ఒక గాజుతో చేసిన ఒక దర్పణము. అందులో 2 భాగాలు కాకుండా ఒక భాగములో ఒక పూత పూయబడి ఉంటుంది, ఒక కళాయి చేత పూత పూయబడి ఉంటుంది, సిల్వర్ బ్రోమైడ్ అను పదార్థము చేత పూత పూయబడి ఉంటుంది. మరి ఈ పూత పూసినప్పుడు మనం ఒకవైపు గుండా చూసినప్పుడు మన మొహం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా సమతల దర్పణము గుండా మన మొహాన్ని కానీ వస్తువుని కానీ చూసినప్పుడు ఆ ప్రతిబింబము, ఆ దర్పణంలో చూసేటువంటి ప్రతిబింబము కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. అందులో ముఖ్యంగా మొదటిది, వస్తువు ఎంత పరిమాణాన్ని కలిగి ఉంటుందో ప్రతిబింబ పరిమాణము కూడా అంతే ఉంటుంది. అంటే వస్తువు సైజు ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబము సైజు. మన మొహం ఎంత ఉంటుందో అంతే కనిపిస్తుందే తప్ప ఎక్కువగానో తక్కువగానో చూయించినప్పుడు మనం ఏదో ఒక ఇబ్బంది లేదా ఒక వ్యాధి వచ్చినట్లుగా భావించి మనం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి అద్దంలో ఉండదు. ఎందుకనగా వస్తువు పరిమాణము ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ పరిమాణము. అంటే సమతల దర్పణం ముందు ఒక వస్తువును ఉంచితే మనం ఆ ప్రతిబింబ లక్షణాలను ఈ విధంగా చూస్తాం. వస్తువు పరిమాణము ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ పరిమాణము. సాధారణంగా దీన్ని ప్రతిబింబ పరిమాణము అని అంటాం. వస్తువు పరిమాణము ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ పరిమాణము. మరి 2వ ధర్మం ఏమిటి అంటే, దర్పణము నుండి వస్తువు ఎంత దూరంలో ఉంటుందో ప్రతిబింబము కూడా అంతే దూరంలో ఉంటుంది. వస్తు దూరము ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ దూరముగా చెప్పవచ్చు మనం. వస్తు దూరము ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ దూరము. యు ఈజ్ ఈక్వల్ టు వి అని చెబుతూ ఉంటాం దీన్నే సింపుల్గా. యు అనగా వస్తు దూరము, వి అనగా ప్రతిబింబ దూరము అంటాం. యు అంటే వస్తు దూరము, వి అంటే ప్రతిబింబ దూరము అని అంటాం. వస్తు పరిమాణము ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ పరిమాణము, వస్తు దూరము ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ దూరము. మరి మరొక ధర్మం ఏమిటి అంటే, నిజంగా వస్తువును దర్పణం ముందు ఉంచినప్పుడు ఈ 2 లక్షణాలలో తేడా ఉండదు. కానీ కుడివైపులో ఉంచిన వస్తువు ఎడమవైపులో ఉన్నట్లుగాను, ఎడమవైపులో ఉంచిన వస్తువు కుడివైపులో ఉన్నట్లుగాను కనిపిస్తుంది. ఇట్టి అంశాన్ని, ఇట్టి ధర్మాన్ని, ఇట్టి లక్షణాన్ని పార్శ్వ విలోమము అని అంటాం. లాటరల్ ఇన్వర్షన్, కుడి ఎడమలుగా తారుమారు కావడం. చాలాసార్లు మనం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్నని మనం గమనిస్తూ ఉంటాం. ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో ఆ టీవీకి పైన కుడివైపున ఆ ఛానల్ యొక్క గుర్తు ముద్రించబడి ఉంది. మనం దర్పణం గుండా చూసినప్పుడు అట్టి ప్రతిబింబము ఏ వైపున ఉంటుంది? పైన కుడివైపున లేదా క్రింద కుడివైపున? 3వ ఆప్షన్ పైన ఎడమ వైపున లేదా కింద ఎడమ వైపున అన్న ఆప్షన్స్తో మనం ప్రశ్నలు గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఒకే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎడమది కుడిగాను, కుడిది ఎడమగాను తారుమారు అవుతుంది తప్ప పైది కిందిగాను, కింద ఉన్నది పైనగాను తారుమారు కాదు. సో వస్తువు కుడివైపున ఉన్నది ఎడమవైపుగాను, ఎడమవైపు ఉన్నది కుడివైపున ఉన్నట్లు కనిపిస్తుంది. ఇట్టి ధర్మాన్ని పార్శ్వ విలోమము, లాటరల్ ఇన్వర్షన్ అని అంటాం. ఇవి సమతల దర్పణానికి ముందు వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబ లక్షణాలు. మరొక ముఖ్యమైన లక్షణం కూడా ఉంది, అది మనం చెప్పుకోము. కానీ అది ఏర్పడేటువంటి ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబము.
ప్రతిబింబము అన్నప్పుడు మిథ్యా ప్రతిబింబము అని విన్నాం, చూశాం. మిథ్యా ప్రతిబింబము అంటే ఏమిటి? మిథ్య, అదంతా మిథ్య. మనం మయసభలో చూసినప్పుడు ఆ మయసభలో నీళ్లు లేకుంటే ఉన్నదిగాను, ఉన్నది లేనట్టుగాను, అలా ఒక భ్రమ అంటాం. ఇక్కడ మిథ్య అంటే ఊహించుకోవడం మాత్రమే తప్ప నిజంగా ఉండకపోవచ్చు, ఉంటుందో లేదో. సో ప్రతిబింబాలను రెండు రకాలుగా మనం చెప్పవచ్చు, నిజ ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబము, రియల్ ఇమేజ్ అండ్ విర్చువల్ ఇమేజ్. నిజ ప్రతిబింబము అనగా తెర మీద పట్టగలిగే ప్రతిబింబము, తెర మీద మనం చూడగలం. మిథ్యా ప్రతిబింబము అనగా తెర మీద పట్టలేని ప్రతిబింబము. తెర మీద పట్టలేని ప్రతిబింబాన్ని ఎలా చూడగలుగుతున్నామన్న అనుమానం మనకు రావాలి. తెర మీద పట్టలేము కానీ కంటితో చూడగలం. నిజ ప్రతిబింబాన్ని తెర మీద పట్టగలం కానీ కంటితో చూడలేము, అదే తేడా. నిజ ప్రతిబింబము అనగా తెర మీద పట్టగలం, కంటితో చూడలేం. మిథ్యా ప్రతిబింబం అనగా తెర మీద పట్టలేం కానీ కంటితో చూడగలం. ఈ విధంగా సమతల దర్పణం ముందుంచిన వస్తువు ఏర్పరిచే ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబమై ఉంటుంది. రెండు ప్రతిబింబ వస్తు పరిమాణాలు సమానంగా ఉంటాయి, వస్తువు ప్రతిబింబ దూరాలు సమానంగా ఉంటాయి, కానీ పార్శ్వ విలోమము అన్న ధర్మాన్ని కలిగి ఉంటుంది. అనగా దర్పణం ముందు ఉంచిన వస్తువు ఒకవైపున ఉంచినప్పుడు మరొక వైపున ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి సాధారణంగా మనం సమతల దర్పణాలను మిఠాయి షాపుల్లోనూ సెలూన్లలోనూ గమనిస్తూ ఉంటాం. ఒకటి కంటే ఎక్కువ ప్రతిబింబాలను మనం గమనిస్తూ ఉంటాం. నిజంగా అలాంటి సందర్భాలలో మనం ఒక డ్రెస్, ఒక బట్టల షాప్కు వెళ్ళినప్పుడు, రెడీమేడ్ బట్టల షాప్కు వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్లో ఒకటి కంటే ఎక్కువ దర్పణాలు ఉంచి మనం ఎక్కువ సంఖ్యలో ప్రతిబింబాలను చూసుకునేలా అమరిక ఉంటుంది కొన్ని షాప్స్లలో. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచించినప్పుడు సమతల దర్పణాలను, రెండు లేదా అంతకంటే ఎక్కువ దర్పణాలను కొంత కోణంలో అమర్చినప్పుడు, రెండు సమతల దర్పణాలను టీటా కోణంలో అమర్చినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యకు సూత్రం n = 360/θ-1. అంటే మనం అధిక సంఖ్యలో ప్రతిబింబాలు చూడగలుగుతున్నాము అంటే అక్కడ దర్పణాలను కొంత కోణంలో ఉండేట్లుగా అమర్చడం జరిగింది. ఇక్కడ n అనున్నది ప్రతిబింబాల సంఖ్యను తెలుపుతుంది, టీటా అనున్నది ఆ రెండు దర్పణాల మధ్య కోణాన్ని తెలుపుతుంది. ఉదాహరణకు టీటా అనున్నది అనగా రెండు సమతల దర్పణాలను 60 డిగ్రీల కోణంలో ఉండేట్లు అమర్చాం. అప్పుడు 360/60 అంటాం, అంటే 5 అవుతుంది. అనగా రెండు సమతల దర్పణాలను 60 డిగ్రీల కోణంలో ఉండేట్లు అమర్చగా ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య 5. 90 డిగ్రీలు ఉన్నప్పుడు 360/90 -1 3 ప్రతిబింబాలు. ఇక్కడ ఒక చిన్న సవరణ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 360/θ అనున్నది బేసి సంఖ్య అయినచో -1 అనున్నది అవసరం లేదు. ఉదాహరణకి రెండు దర్పణాలను 72 డిగ్రీల కోణంలో అమర్చాము, 360/72 అనగా 5. అప్పుడు మనం -1 అక్కర్లేదు, 5 ప్రతిబింబాలు ఏర్పడతాయి అని అంటాం. ఒకవేళ 360/θ అనగా 90 అనుకున్నాం, θ = 90 డిగ్రీలు అనుకుంటే 360/94 ఇది సరి సంఖ్య. అప్పుడు -1 చేర్చాల్సి ఉంటుంది. అనగా 90 డిగ్రీల కోణంలో ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య 3 అంటాం. 72 డిగ్రీల కోణంలో ఉండేట్లు అమర్చినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య 5 అని చెబుతాం. ఈ విధంగా ప్రతిబింబాల సంఖ్యకు సూత్రం 360/θ or 360/θ-1, అది బేసి సరి సంఖ్య మీద ఆధారపడి తీసుకుంటాం. ఈ విధంగా మనం నిత్య జీవితంలో కొన్ని ప్రదేశాలలో ఒకటి కంటే ఎక్కువ, ఉదాహరణకి 0 డిగ్రీలు ఉన్నట్లుగా అమర్చినప్పుడు
360/0 అనంత ప్రతిబింబాలు, ఎక్కువ సంఖ్యలో ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఈ విధంగా నిత్య జీవితంలో కొన్ని ప్రదేశాలలో ఒకటి కంటే ఎక్కువ ప్రతిబింబాలు కనపడడానికి గల కారణం ఆ 2 దర్పణాలను థీటా కోణంలో లేదా కొంత కోణంలో ఉండేట్లుగా అమర్చినందువల్ల అది సాధ్యమైంది. ఈ విధంగా 2 దర్పణాలను థీటా కోణంలో ఉండేట్లుగా అమర్చినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యకు సూత్రం n = 360/θ లేదా 360/θ-1గా అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడే దర్పణము అని చెప్పుకున్నప్పుడు మరి కొన్ని అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మన ఎదురుగా ఉన్న గోడకు దర్పణాన్ని, అద్దాన్ని ఉంచాం. మన పూర్తి రూపాన్ని ఆ అద్దంలో చూసుకోవాలని అనుకుంటున్నాం. మన పూర్తి రూపాన్ని అద్దంలో చూసుకోవాలని అనుకుంటున్నాం. ఉదాహరణకు మనం h మీటర్ల ఎత్తు ఉంటే అప్పుడు ఆ అద్దం h/2 మీటర్లు ఉండాల్సిందే. అనగా మనము 10 మీటర్ల ఎత్తు కలిగి ఉంటే ఆ దర్పణము 5 మీటర్ల ఎత్తు మినిమం ఉండాలి. అనగా మన పూర్తి రూపాన్ని ఒక దర్పణంలో చూసుకునవలనన్నా దాని ఎత్తు మన ఎత్తులో లేదా చూసుకోవాలనుకున్న వ్యక్తి ఎత్తులో సగం ఖచ్చితంగా ఉండవలను. నెంబర్ 1. లేదు, మనం నిల్చుని ఉన్న వెనక వైపు గోడని పూర్తిగా మనం అద్దంలో, మన ముందు అమర్చిన అద్దంలో చూడాలని అనుకుంటున్నాం. మనం ఒక గదిలో మధ్యలో నిల్చున్నాం. మన ముందర గోడ మీద అద్దం వేలాడదీయబడి ఉంది. మన వెనకాల ఒక గోడ ఉంది. ఆ గోడ పూర్తిగా మన ఆ అద్దంలో మనం చూడాలి అని అంటే h ఎత్తులో ఉన్న ఆ గోడ మరి ఆ అద్దము ఎంత ఉంటే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే h/3 మీటర్స్. ఉదాహరణకి 90 మీటర్ల ఎత్తు కలిగిన గోడ మన ముందు ఉన్న అద్దంలో చూడాలి అనుకుంటే కనీసం 30 మీటర్లు ఉండాలి. 180 మీటర్లు ఎత్తు ఉన్న గోడ మనం పూర్తిగా చూడాలి అని అనుకుంటే అది కనీసం 60 మీటర్ల ఎత్తు ఉండాలి. ఈ విధంగా మానవుని చూసినప్పుడు సగం ఉన్నట్లుగాను, మన వెనకాల ఉన్న గోడను చూసినప్పుడు 3వ వంతు h/3గా ఉండేట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే మనం ఒక వేగంతో అద్దం వైపుకు పరిగెడుతున్నాం. v అనే వేగంతో మనం దర్పణం వైపు ప్రయాణిస్తూ ఉంటే మరి ఆ ప్రతిబింబము ఆ దర్పణము వైపు v వేగము అంటాము, కానీ మన వైపు 2v వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం v వేగంతో దర్పణం వైపు పరిగెత్తుతుంటే మన ప్రతిబింబము మన వైపుకు 2v వేగంతో పరిగెత్తుతుంది. మనం 50 మీటర్ల/సెకండ్ వేగంతో పరిగెత్తుతుంటే మన వైపుకు అది 100 మీటర్/సెకండ్ వేగంతో పరిగెత్తుతుంది. ఈ విధంగా మనం దర్పణాన్ని తెలుసుకున్నప్పుడు ఇలాంటి అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సమతల దర్పణాన్ని తెలుసుకోవడానికి గల అంశాలను తెలుసుకోవడానికి గల కారణం ఏమిటి అనగా కాంతి యొక్క మరొక ముఖ్యమైన ధర్మము రిఫ్లెక్షన్, పరావర్తనము. రిఫ్లెక్షన్, పరావర్తనము అన్న ప్రధానమైనటువంటి ధర్మం. రిఫ్లెక్షన్, ధ్వనికి పరావర్తనము అన్న ధర్మము ఉంది, విన్నాం మనం. ఎందుకు? గబ్బిలాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తే అవరోధాన్ని తాకి తిరిగి వెనక్కి వచ్చాయి అన్నాం. అంటే గబ్బిలాలు వినగలగడానికి గల కారణము ధ్వని పరావర్తనము అని తెలుసుకున్నాం. ఇక్కడ కూడా కాంతి ప్రయాణం చేసి ఒక జనకం నుండి బయలుదేరి అవరోధాన్ని తాకి వెళ్ళలేని స్థితిలో అదే యానకంలోకి తిరిగి రావడాన్ని పరావర్తనము అంటారు. ఈ పరావర్తనము అను ధర్మంలో నిజంగా కొన్ని పరికరాలు మనం గమనిస్తూ వాడుతూ ఉంటాం నిత్య జీవితంలో. ఆ పరికరాలలో సమతల దర్పణాల ప్రస్తావన ఉంటుంది కాబట్టి మనం సమతల దర్పణాల మీద కొన్ని అంశాలు తెలుసుకున్నాం. సో మరి ఇప్పుడు మరొక ముఖ్యమైన ధర్మం కాంతి పరావర్తనము.
కాంతి పరావర్తనము అనగా కాంతి కిరణము ఒక యానకం నుండి బయలుదేరి మరొక యానకంలోకి ప్రవేశించలేక తిరిగి వెనక్కి రావడాన్నే పరావర్తనము అన్నాం. నిజంగా ఈ పరావర్తనము, వక్రీభవనము లాంటి కాంతి ధర్మాల గురించి వివరించిన శాస్త్రవేత్తల గురించి మనం కొంత సమాచారాన్ని తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మొట్టమొదట కాంతికి సంబంధించిన ధర్మాలు, వాటి లక్షణాలు, వాటి అంశాల గురించి తెలిపిన శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా న్యూటన్ అనే శాస్త్రవేత్త. న్యూటన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దానిని కాంతి కణ సిద్ధాంతము అంటారు. అంటే కాంతి ధర్మాలను మనం తెలుసుకోవడానికి ముందు, నిజంగా ఇంతకు ముందు కాంతి ఒక ధర్మాన్ని తెలుసుకున్నాం, ప్రాథమిక ధర్మం, రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని. కానీ నిజంగా కాంతికి చాలా ధర్మాలు ఉన్నాయి. పరావర్తనము, వక్రీభవనము, సంపూర్ణాంతర పరావర్తనము, విక్షేపణము, పరిక్షేపణము, అలాగే వ్యతికరణము, వివర్తనము, ధ్రువణము, ఇలాంటి ధర్మాలను వివరించడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్తలు అతి ముఖ్యులు నలుగురుగా చెప్పవచ్చు. ఒకటి న్యూటన్, సర్ ఐజాక్ న్యూటన్ కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 2 హైగెన్స్, క్రిస్టియన్ హైగెన్స్ అనే శాస్త్రవేత్త కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కాంతి కణ సిద్ధాంతము, కాంతి తరంగ సిద్ధాంతము. మరి 3వ సిద్ధాంతము మ్యాక్స్వెల్, జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్, సింప్లీ మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త చేత ప్రతిపాదించిన సిద్ధాంతము విద్యుదయస్కాంత సిద్ధాంతము, విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతము. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతము అని అన్నాం. మరి 4వది మాక్స్ ప్లాంక్. ఈయనని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు. ఈ మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 1900 సంవత్సరంలో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కాంతిని వివరించినటువంటి శాస్త్రవేత్తలు